పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఐక్యతను చాటుకోవటానికి అన్నట్టుగా పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. భారత వ్యతిరేక నినాదాలతో అక్కడ ప్రజల్లో ఇంకా భారత వ్యతిరేక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ర్యాలీ దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని భారతదేశం మొత్తం ప్రపంచానికి తెలియజేస్తుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతూ స్వేచ్ఛగా భారత వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ప్రపంచం గుర్తించిన ఉగ్రవాదులు కూడా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటే వాళ్ళకి పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ పాలకులు రక్షణను కల్పిస్తున్నారు. హఫీజ్ సయీద్ కూడా రక్షణను కల్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పుడు హఫీజ్ సయీద్ కొడుకు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వ్యక్తే సైఫుల్లా కసూరి. ఈ ర్యాలీలో లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి పాల్గొన్నాడు. అతను భారత వ్యతిరేక మాటలు కూడా మాట్లాడాడు. మరోసారి ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ ర్యాలీ గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ర్యాలీలు తీస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రోడ్లపైకి వచ్చి వాళ్ళ రక్షణ కోసం అంటూ ర్యాలీ తీశారు. ఇప్పుడు మరోసారి సైఫుల్లా కసూరి భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ తీశాడు. అందులో చాలామంది ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. ఈ ఘటనని ఎలా చూడాలి? పాకిస్తాన్ ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనుకోవాలి? రోహిత్, ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి రాజకీయాల వైపు వెళ్తున్నారా అంటే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని తమ క్లియర్ కట్ గా ఇప్పుడు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యం లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ వాళ్ళు ఒకటే మాట వాడు చెప్తున్నాడు. సైఫుల్లా కసూరి అనేవాడు మరి ముఖ్యంగా వాంటెడ్ టెర్రరిస్ట్. సో వాడు న్యూక్లియర్ కి సంబంధించి యాన్యువల్ కన్వెన్షన్ లో భాగంగా వీళ్ళందరూ మీట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ మీట్ అయ్యారు అనేది మాట్లాడుకుంటే PAMML అనే పార్టీతో అసోసియేషన్ లో వీళ్ళు అక్కడ భేటీ అయ్యారు. అక్కడ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి ఎల్ఈటి కమాండర్ గా వీడు ఉన్నాడు. ఈ సైఫుల్లా కసూరి అనే వ్యక్తి వీడు పహల్గామ్ ఘటనకు మాస్టర్ మైండ్ కోఆర్డినేషన్ ఆర్గనైజింగ్ లో కావచ్చు వీడు కీలక పాత్ర పోషించిన వ్యక్తి అంటూ భారత్ చెప్తున్నప్పటికీ వీడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏమంటున్నాడంటే ఇటు నేను వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను, ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాను, ఈ ఆరోపణలు అంటూ కూడా వాడు ప్రసంగించాడంటే వాడి ధైర్యం అక్కడ వాళ్ళు పొగుడుతున్నారు. కానీ వాడి ధైర్యం ఒక కాదు, వాడు ఇండైరెక్ట్ గా ఈ పహల్గామ్ ఘటనకు సంబంధించి బయటకు వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ లో కీలక పాత్ర పోషించాడని. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ కొడుకు తలహా సయీద్ మీరు చెప్పినట్టుగా వీడు కూడా ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఎల్ఈటి బ్యాచ్ లష్కర్ తోయిబాకు. అసలు వీళ్ళతో పాటు క్రికెటర్స్ కూడా పాల్గొన్నారు. షాహిద్ అఫ్రీది కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. అదే ర్యాలీలో ఈ ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఎగ్జాక్ట్ గా ఇదంతా కూడా ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తుంది పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్. ఇది ఒక పాకిస్తాన్ సంబంధించి యాన్యువల్ కమెమరేషన్ న్యూక్లియర్ టెస్ట్ కి యాన్యువల్ కమెమరేషన్ లో వీళ్ళందరూ పాల్గొన్నారు. అదే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతోంది. ఎందుకంటే వీళ్ళు లష్కర్ తోయిబా అనేది అంతర్జాతీయంగా నిర్మూలించబడిన లేకపోతే అంతర్జాతీయ రద్దు చేయబడిన ఉగ్రవాద సంస్థ. సో ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే వీళ్ళంతా కలిసి పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ దీనిలో భాగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు స్పీచెస్ గా వీళ్ళు మరి ముఖ్యంగా అగ్నికి ఆజ్యం పోసేలా వీళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. దాంతో పాటు భారత్ కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఈ ర్యాలీలో సలహా సయీద్ ఉన్నాడు. అటు మరి ముఖ్యంగా సచిన్ మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి రోజుకు పాకిస్తాన్ బరి తెగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లాహోర్లో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ర్యాలీలు తీశారు. అందులో పాకిస్తాన్ పాలకులు కొంతమంది పాల్గొన్నారు, పాకిస్తాన్ క్రికెటర్లు పాల్గొన్నారు, షాహిద్ అఫ్రీది పాల్గొన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లష్కరీ కమాండర్ సైఫుల్లా కసూరి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. భారత్పై మరోసారి సైఫుల్లా విద్వేషపూరిత ప్రసంగాన్ని చేశాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కుమార్కు తలహా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. ఈ ర్యాలీ పాకిస్తాన్ అణుపరీక్షల వార్షికోత్సవం పేరిట ఈ ఒక సభను నిర్వహించారు. నిజానికి పాకిస్తాన్
అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ ఆయుధాలను మనం అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు నిర్వహించింది 1998 77 ఆ సమయంలో కూడా. ఇప్పుడు పాకిస్తాన్ అణుపరీక్షల వార్షికోత్సవం పేరిట ఈ సభను నిర్వహించారు. అయితే పాకిస్తాన్ భారతదేశంపైకి ఏ కారణంతో బెదిరింపులకు దిగినప్పుడల్లా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్న సందర్భాలను కూడా మనం చూసాం. ఇప్పుడు అసలు పాకిస్తాన్ దగ్గర ఉన్న అణుబాంబులు పేరటానికి సిద్ధంగా ఉన్నాయా లేదా, వాళ్ళు దాన్ని ఉపయోగించగలరా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అణుస్థావరాలపై కూడా మనం దాడి చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ అణుస్థావరాలపై దాడి చేసిన తర్వాత అణుస్థావరాలు ఎక్కడ లీక్ అయ్యాయోననే భయాన్ని కూడా అక్కడ పాలకులు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, సైనికులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ అణుపరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారా మేము అణుపరీక్షల్లో అణ్వాయుధాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అనే సంకేతాలను అక్కడ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు అనుకుంటూ ఉన్నారు. బహుశా అక్కడ రాజకీయ నాయకులు, సైనికులు, అక్కడ ఉండే ఉద్యోగులు, అక్కడ ఉండే క్రికెటర్లు, వీళ్ళందరూ కూడా, అక్కడ ఉండే స్పోర్ట్స్మెన్ వీళ్ళందరూ కూడా ఉగ్రవాద భావజాలంతోనే ఉంటారు అనుకోవటానికి ఈ దృశ్యాలే మనకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాళ్ళ అణుస్థావరాలపై మనం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ అణుస్థావరాల గురించి, పాకిస్తాన్ అణు బలం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పాకిస్తాన్ ఎందులోనూ బలంగా లేదు, పాకిస్తాన్ అన్ని విభాగాల్లోనూ పూర్తి బలహీనంగా ఉంది అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ఏ మూల ఉన్నా, ఏ కలుగులో ఉన్నా ఆ కలుగులోంచి బయటకు రాకుండానే అక్కడే సమాధి చేసే సత్తా భారతదేశానికి ఉంది అనే సంకేతాలు మనం ఇచ్చాం. ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ అణుపరీక్షల సంబంధించి వాళ్ళ అణుపరీక్షల బలాన్ని చాటుకోవడం కోసం అణుపరీక్షల వార్షికోత్సవం పేరిట ఈ సభను నిర్వహించారు. ఆ సభలో క్రికెటర్ అఫ్రిది కూడా పాల్గొన్నారు. ఈ సభలో భారత వ్యతిరేక నినాదాలు చేశారు. పహల్గామ్ దాడి ఏదో గొప్పదనం అన్నట్టుగా ఈ కసూరి మాట్లాడుతున్నాడు. అంతేకాదు కసూరి తనను తాను గొప్పవాడిని అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. లష్కర్-ఏ-తోయిబా కీలక నేత ఈ కసూరి కూడా. ఈ కసూరి తనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అనే విధంగా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ర్యాలీలో. ఇలాంటి ఉగ్రవాదులందరూ పాకిస్తాన్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, చాలా స్వేచ్ఛగా ర్యాలీలు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ భద్రత కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుంది. వాళ్ళ భద్రత కోసం కమాండోలను కూడా నియమిస్తూ ఉంది. వాళ్ళ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరిస్తూ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అణ్వాయుధాలంతా కూడా హంబల్కే అని చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ అణుపరీక్షలను పురస్కరించుకొని వాటి వార్షికోత్సవం